హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈసెట్ పోర్టల్. ఏపీ ఈసెట్ 2024 కౌన్సిలింగ్ ఆఫ్లైనా లేదా ఆన్లైనా అని కొంతమంది స్టూడెంట్స్ డౌట్ పడుతున్నారు. అలాగే ఎవరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ ఏం చేయాలి, వాళ్ళు ఆఫ్లైన్ అటెండ్ అవ్వాలా ఆన్లైన్ అటెండ్ అవ్వాలా అన్న క్లారిటీ ఈ వీడియోలో ఇస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. వీడియోలోకి వెళ్లే ముందు మాదొక స్మాల్ రిక్వెస్ట్, మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏపీ ఈసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ తప్ప అందరూ కూడా ఆన్లైన్లోనే మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మీరు ఆఫ్లైన్లో విజయవాడ సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్లోని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ పక్కన పెడితే మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, మీ ఫీ పేమెంట్, మీ ఆప్షన్ ఎక్సర్సైజింగ్ అన్నీ కూడా ఆన్లైన్లోనే జరిగిపోతాయి. ఈ ఆన్లైన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ, మీరు ఫీ పే చేసే దగ్గర కానీ, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు కదా, ఈ అప్లోడ్ చేసే సర్టిఫికేట్స్ ప్రాపర్గా అప్లోడ్ చేయకపోతే కానీ, ఇలాంటివి ఎక్కడైనా తప్పులు చేస్తే తప్ప మీరు అసలు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో అందుకనే మీరు చేసే ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా జాగ్రత్తగా స్లో అండ్ స్టడీగా చేసినట్టయితే అసలు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ఒకవేళ మీరు ఏదైనా తప్పులు చేశారనుకోండి, సో వీళ్ళు వెరిఫై చేసి మళ్ళీ అప్డేట్ చేయడానికి టైం పడుతుంది. ఈ టైంలో మీరు టెన్షన్ పడాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా జరగకుండా ఉండాలి అంటే మీరు ఎటువంటి తప్పులు చేయకుండా ఉండండి. నేను ప్రతి స్టెప్లో స్టెప్ బై స్టెప్ ఏం చేయాలనేది క్లియర్ కట్గా వీడియో చేసి పెడతాను, చిన్న చిన్న వీడియోస్ కింద చేసి పెడతాను. సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా హ్యాజిల్ ఫ్రీగా చేసేస్తారు. ఓకే, ఎక్సెప్ట్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆన్లైన్లోనే మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పీడబ్ల్యూడి, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్, ఈ రిజర్వేషన్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, కేవలం స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకి, ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేసిన డేట్స్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. సో జూలై 2న ఇక్కడ కేటగిరీ వైజ్గా మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్స్ పరంగా మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి. ఓకే, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్ వైజ్గా ర్యాంక్స్ ఇక్కడ ఇచ్చారు. ఈ ర్యాంక్స్కి అనుగుణంగానే మీరు జూలై 2న సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి. అలాగే జూలై 3న ఇంకొన్ని కేటగిరీస్ ఇచ్చారు, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, పీడబ్ల్యూడి, స్కౌట్స్ అండ్ గైడ్స్. వీళ్ళు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్స్ పరంగా మీరు జూలై 3న సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ 2 dates-లోనే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. మీరు మిస్ చేశారా మీ రిజర్వేషన్ వర్తించదు. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫిజికల్గా మీరు తీసుకెళ్లిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాప్, ఎన్సీసీ, ఈ స్పెషల్ రిజర్వేషన్ సంబంధించి అవన్నీ కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి ఎలిజిబిలిటీ ఉంటేనే మీకు ఇస్తారు, ఎలిజిబిలిటీ లేకపోతే మీరు నార్మల్ కౌన్సిలింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు. ఈ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అప్లై అవ్వదు. సో ఇది క్లారిటీ. సో అప్కమింగ్ వీడియోస్లో ఇంకా డీటెయిల్డ్గా మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ మిస్ కాకుండా చూడండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్గా ఉంటే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ఈసెట్ పోర్టల్.